ఇదొక వెబ్ సిరీస్ తీయగలిగిన ఇది తీస్తారేమో కూడా. ఎందుకంటే ఇతను ఒక ఆయుర్వేద డాక్టరు, క్లినిక్ దాదాపు 11 ఏళ్ల పాటు క్లినిక్ నడిపాడు. అలాంటి వ్యక్తి దాదాపు 100 మందిని చంపి మొసళ్ళకి ఆహారంగా వేశాడు అనే వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. ఎందుకంటే అతను 2 ఏళ్ల నుంచి జైలు నుంచి తప్పించుకొని 2 ఏళ్లుగా ఎస్కేప్ అయ్యాడు. 6 నెలల నుంచి అతన్ని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ వేటాడి పట్టుకున్నారు. అతను ఒక ఆశ్రమంలో, రాజస్థాన్లో ఒక ఆశ్రమంలో పూజారి గెటప్లో తప్పించుకున్నాడు ఇన్ని రోజులు. ఇప్పుడు ట్రేస్ చేసి మొన్న అరెస్ట్ చేశారు. సో ఇది సంచలనం సృష్టిస్తుంది. అసలు ఎవరి డాక్టరు, ఎందుకు ఇంతమందిని చంపాడు, ఎలా ఎస్కేప్ కాగలిగాడు, ఫైనల్గా ఎలా పట్టుకున్నారు, అతనికి ఏ రకమైన శిక్షలు పడ్డాయి, మళ్ళీ జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు ఎలా దొరికాడు అనే విషయాలు మనం చెప్పుకుందాం. సో ఇతని పేరు దేవేందర్ శర్మ. ఇతను పురవేలి అని అలీగఢ్ యూపీ ఉత్తరప్రదేశ్లో పుట్టాడు. వీళ్ళ నాన్న ఫార్మాసిటికల్ కంపెనీ బీహార్లో సివాన్ బీర్ అనే చోట పనిచేశాడు ఒక కంపెనీలో. దాంతో సహజంగానే ఇతను కూడా మెడికల్ ఫీల్డ్లోకి దించాలని వాళ్ళ నాన్న ట్రై చేస్తే ఎంబీబీఎస్ రాలేదు ఇతనికి. దాంతో ఇతను BAMS చేర్పించాడు, బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ. 1984లో బీహార్ యూనివర్సిటీ నుంచి ఇతను BAMSలో గ్రాడ్యుయేట్ అయ్యాడు. అయిన తర్వాత ఇతను జనతా క్లినిక్ అని బందికొయి రాజస్థాన్లో తనకు తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ జనతా క్లినిక్ అని ఒక ఆయుర్వేద క్లినిక్ పెట్టాడు. అది దాదాపు 11 ఏళ్ల పాటు బాగానే నడిచింది. అయితే ఇతనికి ఆ డబ్బులు సరిపోలేదని చెప్పి వేరే వ్యాపారాలు చేద్దామని చెప్పి ఇతను ఒక గ్యాస్ ఏజెన్సీ తెరిచాడు. 92లో గ్యాస్ ఏజెన్సీ డీలర్షిప్ తీసుకున్నాడు, ఓపెన్ చేశాడు. కానీ అతను ఆ డీలర్షిప్లో కొంతమంది ఇతన్ని సప్లయర్స్ వాళ్ళు మోసం చేశారు. దాంతో ఇతనికి భారీ లాస్ వచ్చింది. అప్పులు చేసి పెట్టేశాడు, భారీ లాస్ వచ్చింది. ఈ అప్పులు ఎలా తీర్చాలి, హాస్పిటల్లో లాస్ వచ్చేసింది, ఇది కూడా గ్యాస్ ఇది పోయింది, ప్రెజర్ పెరుగుతుంది. ఈ క్రమంలో ఇతనికి కొంతమంది క్రిమినల్స్ సంబంధాలు వచ్చాయి. వాళ్ళు ఒక సలహా ఇచ్చారు, సార్ మేము కొంతమంది మనుషులు తీసుకొస్తాం, కిడ్నీలో ర్యాకెట్ స్టార్ట్ చేద్దాం అని చెప్పారు. సో ఈయన అది బాగానే అనిపించింది. ఒక కిడ్నీ సర్జరీ చేస్తే ఈయనకి 5 నుంచి 7 లక్షలు వస్తుంది. సో ఇది మంచిగా ఉందని చెప్పి కిడ్నీల ర్యాకెట్ మొదలుపెట్టాడు. సో వీళ్ళు వెళ్ళడం, కొన్నిసార్లు ఏమో ఎవరికో అవసరం ఉంటే వాళ్ళకి కొంత డబ్బులు ఇచ్చి తీయడం, కొన్నిసార్లు ఎవరిని పట్టుకొని వచ్చేయడం. ఎవరో ఒంటరిగా కనబడతారు, వాళ్ళని పట్టుకొచ్చేసి వాళ్ళకి మత్తు ఇచ్చేసి వాళ్ళ కిడ్నీ తీసేసి వదిలేసేయడం ఎక్కడ, ఇలా చేయడం మొదలుపెట్టారు. ఇలా దాదాపు 125 మందికి కిడ్నీలు తీసేసుకున్నారు ఈ డాక్టర్. అది కూడా అతనికి ఏమైందంటే వన్స్ క్రైమ్లోకి వెళ్ళినాక అది ఆగదు కదా, దాహం ఆగదు. దాంతో ఏం చేశాడంటే ఏదైతే తను బిజినెస్ స్టార్ట్ చేశాడో ఈ గ్యాస్ ఏజెన్సీ, అది ఒక ఫేక్ గ్యాస్ ఏజెన్సీ పెట్టడం, ఈ గ్యాస్ని తీసుకెళ్లే వెహికల్స్ మీద అటాక్ చేసి ఆ గ్యాస్ సిలిండర్లను తెచ్చి బ్లాక్లో అమ్మడం, ఈ పద్ధతి మొదలుపెట్టాడు. ఎప్పుడైతే అటాక్ చేయాలో వాళ్ళు తిరుగుబడతారు కదా, డ్రైవరు క్లీనరు, వాళ్ళని చంపేయడం, ఇలాగా చంపడం మొదలుపెట్టాడు. ఈ చంపినప్పుడు ఏంటంటే సిలిండర్లే ఎందుకు, వెహికల్ వ్యాపారం కూడా చేయొచ్చు కదా అనేది ఇతను ఐడియా వచ్చింది. సో ఇతను ఏం చేశాడు, ఆ సిలిండర్లు తీసుకోవడమే కాకుండా ఆ తర్వాత వెహికల్ బాగుంటే డ్రైవర్ని చంపేసి వెహికల్ని అమ్మేశాడు. సో అందువల్ల డ్రైవర్ని ఎక్కువ టార్గెట్ చేశాడు. ఇప్పుడు ఇతను ఎంతమందిని చంపాడు అనేది ఎవరికి తెలియదు లెక్కలు. అతన్ని అడిగితే అతను ఏమంటున్నాడంటే నేను కౌంట్ చేయడం మర్చిపోయాను, కౌంట్ చేయడం మానేశాను, ఒక 100 మందిని చంపుండొచ్చు అని అతను చెప్తున్నాడు. అయితే ఇతను ఒక టీంను ఫామ్ చేసుకోవడం, హైవేలలో ముందు బుక్ చేసుకుంటారు వీళ్ళు, ఒక లారీనో ట్యాక్సీనో బుక్ చేసుకోవడం, వాడిని ఐసోలేటెడ్ ప్లేస్కి తీసుకెళ్ళడం, అక్కడ వాడిని గొంతు పిసికి కానీ లేకపోతే కత్తులతో పొడిచి కానీ ఒక్కోసారి తలలు నరికేసి కానీ చంపేసి వాళ్ళని బాడీలు దొరకకూడదని చెప్పి హజార్ కెనాల్ అని ఉంది ఉత్తరప్రదేశ్లో, కాస్గంజ్ అనే ఏరియాలో హజార్ కెనాల్ ఉంది. అందులో కెనాల్లో ముసళ్ళు ఎక్కువ ఉంటాయి, అందులో పోయి పడేయడం. సో ముసళ్ళు తినేస్తాయి. సో బాడీ కరెక్ట్గా దొరకదు వీళ్ళకి, పోలీసులకి ఎతికినా కూడా. అట్లా చాలా మిస్సింగ్ కేసులు. పైగా ఈ డ్రైవర్లు వాళ్ళ బంధువులు చాలామంది పేదోళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళు గట్టిగా పోలీసుల మీద ప్రెజర్ కూడా తీసుకురాలి. ఇలాగా ఇతన్ని పట్టుకోవడం అనేది ఆలస్యమైంది. ఇది ఎప్పుడు 94 నుంచి 2004 వరకు ప్రధానంగా ఈ హత్యలు చేయడం మొదలుపెట్టాడు. సో మూడోది ఏంటంటే
ఇతనికి ఎంజాయ్ చేయడం కూడా బాగుంది ఇదంతా. అంటే తన పరమ శక్తివంతుడిలాగా ఫీల్ అవుతున్నాడు. ఈ ఫీల్స్ లైక్ ఏ గాడ్. అంటే నేను అనుకుంటే ఎవరినైనా చంపగలను అన్న ఒక ఇది వచ్చింది, మనీ వచ్చింది. ఈ లోపల భార్య వాళ్ళ పిల్లలు కూడా ఈ గొడవల్లో అరెస్ట్లు అవ్వడం, జైలుకి పోవడం, మళ్ళీ రావడం ఇవన్నీ జరిగాయి. ఏది ప్రూవ్ కాలే. కాబట్టి బెయిల్ వచ్చేస్తాయి ఇతనికి. భార్య పిల్లలు కూడా ఇతను వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఈ ఈ పోలీసుల వ్యవహారం భరించలేక. దాంతో ఇతనికి దూర బంధువు అయిన ఒక ఆవిడ విడోగా ఉంటే ఆవిడని పెళ్లి చేసుకుని ఆవిడతో ఉంటున్నాడు. ఆమెకి ఈ క్రైమ్ అంతా తెలుసు, ఆమె కూడా హెల్ప్ చేస్తుంది.